మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అప్పుడే అర్జునుడు ఆ భావావేశంలో తట్టుకోలేక శ్రీకృష్ణస్వామిని ఒక అపూర్వమైన దండకంతో స్తోత్రం చేశాడు. మనం అదృష్టవంతులం, ఆ దండకం విద్దాం. శ్రీకామినీ కామితాకార కారుణ్యధార నవాంకోర శంకాకర శోణరేఖామయూఖాళి కిమ్మీరితాలోకనాలోక లోకైక సంస్తుత్య నిత్య ప్రభావ విభావైభవాధిక్యధిక్కారితానంతమార్తాండకోటీకయాటీకమానామలస్తంభశుంభద్యశః సౌరభ్య మైత్రీ పవిత్రీకృతామ్నాయ వాయు ప్రచార అనిశాపాదితాపార సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ లోభాకులీభూత చేతస్సుధీవ్రాత నిర్ణీత సద్భక్తి మార్గైక విశ్రామ భూమి భవత్తత్వరూప గురూపాసనా సాధితానారతానన్య సాంకర్య కైంకర్య మాధుర్య ధుర్య ప్రపన్నావళీ మానసోదస్థ భోగాపవర్గాభిలాష హృషీకేశ ఈశాన వాణీశ ముఖ్యుల్ సువిఖ్యాతమైనట్టి నీ దివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్ నుతింపంగలేరంచు నెంచంగ వించున్ ప్రపంచ స్వభావంబు భావంబు నన్మానకిట్లేము నీ ముందటంచాటు వాచాటతంచూపుచున్నారము ఇన్నేరముల్ మన్ననల్ చేసి శైరింపుమో వాసుదేవా సదానంద గోవింద కావించుమా విందవైడెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబులూహింపలేమైతిమో దేవా నీ పాదసేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాలనర్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్యల ఆశ్చర్య పర్యాకులత్వంబునంజేయగన్ మాకునే యత్నముల్లేక ఓ కృష్ణ ఈకైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి దర్కింపనత్యంత చిత్రంబుగాదే జగన్నాథ ఈ రీతి జన్నారమున్ని ఋషుల్ మిమ్ము కన్నారగన్నారు మా కన్నులెన్నంగనే పుణ్యముల్ చేసెను ఈ విశేషంబుగంచన్ విరించోదయ స్థాననాభి సరోజాత జాతండముల్ దండంబులయ్యుండ నుండుండ నీ రోమకూపంబులే పారగా దాల్చుడల్ చెప్పగా నీవు గోవర్ధనం వెత్తిదంచున్ మహాకుర్మ భావంబునన్ మందరగ్రావమున్మోచిదంచున్ వరాఘావతారంబునం దారుణీ చక్రమున్ దాల్చిదంచున్ జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియావేళ పాదద్వయించాల పూరించిదంచున్ నితింపంగయుక్తంబే భక్త ప్రజాధీ దీనిని విచారింపుచున్ కొందరార్యోత్తముల్ సర్వవేదంబులున్ సర్వవాదంబులున్ సర్వయాగంబులున్ సర్వయోగంబులున్ సర్వదానంబులున్ సర్వమౌనంబులున్ చూడ నీ దాసానుదాసాంఘ్రి సంసేవలో కోట్యంశమున్ బోలగా జాలవంచున్ తదాచారమున్ భూ నివర్తింతురత్యున్నతిన్ నిత్య సంకల్ప సత్య సంకల్ప నిత్యోదయ మాకు నీ నామమంత్రంబు మా నాలుకం దాల్చుటం దక్క స్వామి మాకు నీ నామమంత్రంబు మా నాలుకం దాల్చుటం దక్క ఒక్కింతయుం తక్కు ద్రోవన్ భవన్ మాయదాటంగలేము అవ్యయ భవ్యయోగీంద్ర సాంద్రాదరాకాంక్షితైకాంత సంసేవన అవ్యయ భవ్యయోగీంద్ర సాంద్రాదరాకాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాసితాంగ మమున్ కేవలం బైన కారుణ్య దృష్టిన్ కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభ దేవదేవ నమస్తే నమః. ఇది సందర్భానుసారంగా మీకు వినిపించాను, మిమ్మల్ని ఆనందింపజేయాలి. కృష్ణభక్తి తన్మయత్వంలో ఈ రాత్రి మీరంతా గడపాలి, వీలైతే జీవితం అంతా గడపాలని. ఇది నిజానికి కళాపూర్ణోదయం కావ్యంలోది. పింగళి సూరణ రచించాడు మహానుభావుడు ఈ దండకాన్ని. ఇక్కడ మణికంధరుడు అనేటువంటి ఒక పురుషుడు, గంధర్వుడైన వాడు సంగీతం నేర్చుకుందుకు వచ్చి శ్రీకృష్ణుడికి శిష్యుడై తర్వాత శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తూ ఈ దండకాన్ని చదువుతాడు. పింగళ సూరం లాంటి మహాకవులు ఇంత గొప్ప దండకాలు రచించారు. ఎంతసేపు ఏవో సహస్రనామాలు స్తోత్రాలు పట్టుకోవడం కాదు, కావ్యాల్లో ఉండే ఈ దండకాలు పద్యాలు ఇవి దేవుడి దగ్గర చదువుతూ ఉంటే ఆ మనస్సుకు కావలసిన వైవిధ్యం అందుతుంది. అప్పుడు మనస్సు నిలబడుతుంది. పాదరసంలా పరిగెట్టే మనస్సును పట్టుకుని బలవంతంగా నిలబెట్టే ప్రయత్నం చేసే కంటే అది ఎక్కడికి వెళితే అక్కడే అమ్మవారు ఉందనే విషయం మనం చెబితే ఎక్కడికి వెళితే మనకి బెంగేముంది.
ఎత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల సుఖ అంటాడు కాళిదాసు దేవి అశ్వధాటి స్తోత్రంలో. ఎత్ర ఆశయో లగతు తత్ర అగజా భవతు, ఎత్రాశయో లగతు తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల సుఖ సుత్రామకాలముఖ సత్రాసన ప్రకర సుత్రాణకారి చరణ ఛత్రానిలాతిరజపత్రాభిరామ గుణమత్రామరీసమధూ కుత్రాసహన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణ అంటాడు. ఎత్ర ఆశయో లగతు తత్ర అగజా భవతు. నువ్వు ఉన్న చోటికి నా మనస్సును పంపడం నా వల్ల కాదమ్మా, అందుకని ఓ పని చేయి, మహమ్మద్ గారి వద్దకు కొండ రానప్పుడు కొండ వద్దకే మహమ్మద్ గారు వెళ్ళవలను అంటారు సరదాకి సామెతలు. అలాగే నువ్వు ఉన్న చోటికి నా మనస్సు రాదు, కాబట్టి నా మనస్సు ఉన్న చోటికే నువ్వు వచ్చేయి, సుఖమైన పని. ఇలా అడగాలండి అమ్మవారిని. అందుకోసం ఈ దండకాలన్నీ ఉపయోగపడతాయి. ఇందులో బాగా నాకు నచ్చే మాట ఒకటి చెప్పి అసలు కథలోకి వెడదాం. దండకం అర్థం అంతా చెప్పుకుంటే ఇదే 2 భాగాలు పడుతుంది. ఇప్పటికే ఇది భావావేశం కోసం, ఆ భావోద్వేగం, ఆ భక్తి కోసం. సాంద్ర ఆదర ఆకాంక్షిత ఏకాంత సంసేవన, ఇది నాకు బాగా నచ్చే మాట. ఆధ్యాత్మిక మార్గంలో ఇది గొప్ప మార్గం. సాంద్ర ఆదర ఆకాంక్షిత ఏకాంత సంసేవన. ఏకాంతాన్ని ఎవరైతే దట్టంగా దిట్టంగా ఇష్టపడతారో వాళ్ళకే నువ్వు దొరుకుతావు అన్నాడు. ఇది మనం బాగా అలవాటు చేసుకోవాలి. సాంగత్యాలు వీలైనంత తగ్గించుకోవాలి. ఆ ఉండే సాంగత్యం కూడా సత్సాంగత్యమో కాదో చూసుకోవాలి. ఎప్పటికప్పుడే బేరీజు వేసుకోవాలి. మనుషుల మాటలు నమ్మడం కాదు, వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి ప్రవర్తనని అన్నిటినీ పరిశీలించాలి. వారి చుట్టూ ఉన్న వాళ్ళని. వీళ్ళు ఏమన్నా ఆయన మార్చేస్తున్నారు, ఎందుకంటే ఒక ఆయన బాగా ఉన్నా వీళ్ళు ఉండనివ్వరు, వీళ్ళు లాగేస్తారు కిందకి. దానివల్ల మనకి దెబ్బ వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడూ భగవంతుడు ఆదర ఆకాంక్షిత ఏకాంత సంశయం. ఎవరు చిక్కని చక్కని ఏకాంతాన్ని కోరుకుని ఆ ఏకాంతంలోనే ఉండిపోగలుగుతారో, పొద్దున్న 2 పళ్ళు, మధ్యాహ్నం 2 పళ్ళు, సాయంత్రం 2 పళ్ళు తిని 32 పళ్ళకి 6 పళ్ళు చాలే అని వాడికి దొరుకుతాడు. ఓ సామగ్రి పోగేసుకోవడం, బంధుత్వాలు పోగేసుకోవడం, బంధాలు పోగేసుకోవడం, బాధ్యతలు పెంచుకోవడం, సంస్థలు పెడుతూ ఉండడం, ఏవో మూసేస్తూ ఉండడం, ఈ సంతలో ఉండేవాళ్ళకి భగవంతుడు దొరకడు. ఇది మొత్తం దండకం సారాంశం. ఒక మాట చెప్పాలంటే, మాకు నీ నామమంత్రంబు మా నాలుకందాల్చుడలు దక్క ఒక్కింతయం తక్కు ద్రోవన్ భవన్ మాయదాటంగలే. ఇన్ని ఉన్నాయి వేదాంతాల గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. మాకు తెలిసిందల్లా రామారామా అండమేనయ్యా, ఇంకేం లేదు. ఈ మాయ దాటడానికి మాకేం ఉపాయం లేదంటే అది చాలని చెప్పారు. ఇక్కడే మనం ఒక్క మాట, ఈ ధర్మరాజు జీవితంలో జరిగిన ఈ అర్జునుడు ధర్మరాజు ఈ సంఘర్షణ సంక్షోభాన్ని పరమాత్మ నివారణ చేయడం గురించి మనం చెప్పుకోవలసింది. సారాంశప్రాయంగా ఒక మాట చెప్పుకుంటే, అసలు ఎంత అదృష్టం పట్టిందండి ఈ పాండవులకి శ్రీకృష్ణుడు ఇక్కడ అవతరించడం, ఆయన భావమరిది అవ్వడం, ఆయన చెల్లెల్ని వీళ్ళకి ఇవ్వడం. ఒకే కులమా, ఒకే వంశమా, బంధుత్వం కూడా ఉందా భగవంతుడితో? వీళ్ళు మారలేదు. మనం అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి ఊరికే, ఆయన దృష్టి మన మీద పడితే చాలండి అంతా ప్రసన్నం అయిపోతుంది. అది ఎంత కళ్ళ మాటో మీరు గమనించండి. భగవంతుడి దృష్టి ఎన్నిసార్లు పడింది అర్జునుడి మీద, ఎన్నిసార్లు పడింది ధర్మరాజు మీద. వీళ్ళు మారారా? చాలా మారారు. కానీ ఉన్నాయా లేదా లోపాలు? ఇంత భయంకరమా? ఒకరినొకరు తిట్టుకోవడమా, చంపుకోవడమా, ఆత్మహత్యకు సిద్ధపడమా, ఇంత చెప్పిన ధర్మరాజు వెనకపోవడమా? సాత్విక అహంకారం ఇంత ఘోరంగా ఉంటుందా? దీనికంటే తామస అహంకారమే నయం. ఏదో వాడేదో కొడతాడు, మనం ఏదో కొడతాం, సరిపోయింది. ఇది కనిపించని మాయండి. ఇది నిజంగా ఎంత దృష్టి ఇది. జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు. నారదుడు అంటాడు ఇదే ధర్మరాజుతో భాగవతంలో. జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై. ఎంత అదృష్టవంతులయ్యా మీరు. బ్రహ్మాది దేవతలు కూడా చర్చించి తేల్చలేనటువంటి పరబ్రహ్మ పదార్థం ఉపనిషదర్థం ఉలూకలేబద్ధం అన్నట్టుగా ఆ పరబ్రహ్మ పదార్థం వచ్చి నీ ఇంట్లో సంచరిస్తుంది. ఎలాగ చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. నీకు చెలికాడా? మీ బావమరిదా? ఏమిటయ్యా మీ మేనమావ కొడుకులా? ఎంత అదృష్టమయ్యా ఇది. భగవంతుడిని బావా అనగలగడం ఎంత గొప్ప విషయం అయ్యా అసలు. అది
భావనేనా భగవంతుడిలా చూడండి అని శాస్త్రం చెబుతుంటే భగవంతుడే బావ అయితే అంతకంటే ఏం కావాలి? సచివుడే ఎప్పటికప్పుడు మీకు వచ్చి సలహాలు ఇవ్వడమా? కలియుగంలో మనం ఎంత పాపాత్మలం ఉండి మనకు సలహా ఇచ్చే మంచివాళ్ళు లేడు ఎక్కడ. ఎవరిని అడిగినా కొంప ముంచే సలహాలే. ఎవడి సలహా నమ్మడానికి లేదు, ఏ వస్తువు నమ్మడానికి లేదు, ఏ వ్యక్తిని నమ్మడానికి లేదు, ఏ వ్యవస్థను నమ్మడానికి లేదు. అటువంటిది భగవంతుడు స్వయంగా అక్కడుండి మాటిమాటికి కనిపించి అరణ్యవాసంలో అజ్ఞాతవాసంలో రకరకాలుగా కనిపించి దగ్గరుండి సలహాలు ఇవ్వడం ఎంత గొప్ప విషయం అండి. సచివుడే, చిత్తప్రియుండే, అదే కదా మీకు ఇష్టమైన వాడు ఆయన, పోనీ వ్యతిరేకించేవాడు కాదు. మీకు ఇష్టమైన వాడు అవ్వడం, చుట్టం అవ్వడం, సలహా ఇచ్చేవాడు అవ్వడం, స్నేహితుడు అవ్వడం ఎంత అదృష్టమయ్యేది. నీ భాగ్యంబు రాజోత్తమ. అంతటి భాగ్యం కలిగినటువంటి ధర్మరాజు అర్జునుడే గాడి తప్పారే, మనం తప్పమండి? అంచేతలు ఊరికే వారిని చూస్తే పుణ్యం, వీరిని తాకితే పుణ్యం, వారి కాలి గోరు ముట్టుకుంటే పుణ్యం, వారి గాలి సోకితే పుణ్యం. ఈ అజ్ఞానం విడిచిపెట్టాలి. మన మనస్సు మీద మనదే పెత్తనం, మరొకరెవరికి పెత్తనం ఇచ్చేది లేదు, గురువు లేదు, గురువు మీద గింజ లేదు. అందుకని ఆత్మాశ్రయం ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్. మన మనస్సును ఎప్పటికప్పుడు అది ఎప్పుడు అహంకారానికి లోనవుతుందో, అది ఎప్పుడు అసూయకు లోనవుతుందో, అది ఎప్పుడు కామవాంఛలకు లోనవుతుందో, అది ఎప్పుడు కోపాన్ని పొందుతుందో చూసుకుని గ్రంథాల ఆధారంగా, విచక్షణ జ్ఞానం ఆధారంగా, తత్వ విచారం ఆధారంగా మనల్ని మనం మార్చుకోవలసిందే. అదొక్కటే మార్గం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.